ఇప్పుడు సోదరుడు జయభారత్ జాతీయ కార్యదర్శి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక విప్లవ రణబేరి యొక్క బాధ్యుడు, ఇంకా అనేక సంస్థల యొక్క బాధ్యుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకుడు, అదేవిధంగా అనేక బాధ్యతల్ని మోస్తున్నటువంటి మాకు అందరికీ గర్వకారణమైనటువంటి మాలల్ని డైరెక్ట్గా వర్గీకరణ ఉద్యమానికి తరలించి చరిత్ర సృష్టించినటువంటి మా కదిన్యాసి లోకనాథ్ మాట్లాడతారు. ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు ఒక గొప్ప, చాలామంది మాట్లాడారు, రమణమూర్తి లాంటి వ్యక్తి. నాకు చాలా చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన చాలా తక్కువ సమయంలోనే ఎంతమంది హృదయాల్ని గెలుచుకున్నాడు అనేటువంటిది. చాలా తక్కువ సమయంలో, పరిచయంలోనే ఆయన ఎంతోమంది హృదయాలలో ఒక తిరుగులేని విధంగా తన సిద్ధాంతాన్ని ఎలా దాన్ని పాదుకొల్పాడు అనేటువంటి చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. మిత్రులారా, రమణమూర్తి ఒక వ్యక్తి కాదు. రమణమూర్తి అనేటువంటి నేను ఐఎమ్ రమణమూర్తి. కశ్యపరెడ్డి ఉన్మాదులారా, మీరు అనుకుంటున్నారు రమణమూర్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. రమణమూర్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తన ఆశయంతో, తన ఆలోచనతో భారతదేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, ఎందుకు భారతదేశంలోనే బుద్ధుడు జన్మించాడు, ఎందుకు భారతదేశంలోనే వివేకానందుడు వచ్చాడు, ఎందుకు భారతదేశంలోనే ఉపనిషత్తు ఉద్భవించింది, అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, నేను భారతదేశాన్ని ఎందుకు ప్రేమిస్తాను, భారతీయుడిగా ఎందుకు గర్వపడతాను అనేటువంటి దానికి అర్థం చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రమణమూర్తి అంటే. రమణమూర్తిని ఏ రకంగా నువ్వు నిర్మూలించగలవు, రమణమూర్తిని ఏ రకంగా నువ్వు లేకుండా చేయగలవు. రమణమూర్తి అంటే భారతదేశం, రమణమూర్తి అంటే ఒక అష్ఫాకుల్లా ఖాన్, రమణమూర్తి అంటే ఒక భగత్ సింగ్, రమణమూర్తి అంటే ఒక అల్లూరి సీతారామరాజు. ఆయన చెప్పారు కదా, నేను చనిపోతే నా రక్తం నుంచి 100,000 మంది పుట్టుకొస్తారని. ఆల్రెడీ పుట్టుకొచ్చిన రమణమూర్తులు. ఎస్, ఐఆమ్ రమణమూర్తి. ఎక్కడ ఆపగలవు నువ్వు? భారతదేశం కానియకుండా మీరు అడ్డుపడతా ఉన్నారు. భారతదేశం అంటే మహాత్మా గాంధీ, భారతదేశం అంటే అష్ఫాకుల్లా ఖాన్, భారతదేశం అంటే మహాత్మా గాంధీ ఒక అష్ఫాకుల్లా ఖాన్. శిరము ఇచ్చడు కోరిక ఇప్పుడు పొంగుతున్నది మా మదన్, చూడవలన హంతకుడి ఆయుధముల్లో సత్యమెంతో అనేటువంటిది మాట ఇచ్చినటువంటి మనిషిరా రమణమూర్తి అంటే. శిరము కాపాడినా పోవును, నరికినితో శోభించును అనేటువంటి మాట ఇచ్చినటువంటి మనిషిరా రమణమూర్తి అంటే. భారతదేశం మట్టి పుట్టించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిఖరం భారతం అంటే. దుర్మార్గుడా, ఏమనుకుంటున్నావు నువ్వు రమణమూర్తి అంటే? అరే బచ్చా, తెలియక నువ్వు చాలామంది రాత్రంతా ఫాలో చేసి బాధపడ్డారు, ఏడ్చారు. ఏమనుకుంటున్నాడు వాడు? రమణమూర్తి అంటే ఎవరు? నువ్వు పుట్టించగలవురా ఎదుటి మనిషిలో కన్నీళ్ళని? నువ్వు పుట్టించగలవా ఎదుటి మనిషిలోంచి కన్నీళ్ళని? నువ్వు పుట్టించగలవా అవతల ఒకటి నరాల్లో దేశభక్తిని? భారతదేశం అంటే ఇది. దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు రా మూర్ఖుడా. తెలుసుకో, నీకు నిజంగా దేశభక్తి ఉందా? రమణమూర్తి పాదాక్రాంతుడు అవుతావు. నీకు నిజంగా హిందూ మతం మీద ప్రేమ ఉందా? వేదాల మీద, ఉపనిషత్తుల మీద, పురాణాల మీద నీకు భక్తి భావం, గౌరవం ఉందా? కన్నీళ్ళతో రమణమూర్తి పాదాలను కడుగుతావురా మూర్ఖుడా. ఈరోజు హిందూ మతాన్ని సహస్రాబ్దాలుగా హిందూ మతం ఏదైతే ప్రవచిస్తుందో, వివేకానందుడు ఏ విలువలైతే ప్రపంచ దేశాలకి వెలుగులు విరజింపాడో భారతదేశ సౌభాగ్యాన్ని, భారతదేశాన్ని ఏ రకంగా మహానీయులు పునీతం చేశారో ఆ వరుసలో పుట్టినటువంటి మహోన్నతుడు రమణమూర్తి అంటే. ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు. మూర్ఖుడా, నీకు తెలియకపోతే, నీకు అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోతే విను రమణమూర్తి గారి ప్రసంగాలు, తెలుసుకో రమణమూర్తి గురించి.
ఇవాళ ఒక వ్యక్తి కాదు, లక్షలాది మందిని ఆవహించినటువంటి ఒక శక్తి రమణమూర్తి. మీరు అనుకుంటున్నారు ఒక వ్యక్తి అని, మీరు అనుకుంటున్నారు రమణమూర్తిని ఒక వ్యక్తి అని. ఇక నుంచి చూస్తారు మీరు, ఇప్పుడు దాకా చూశారు మీరు. అరే ఎన్నో వందల వేల మంది నాస్తికులని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్టులని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు హిందూ మతం అంటే ఏంటో తెలియకుండా అజ్ఞానంగా చులకనగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ రమణమూర్తి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పి మాట్లాడుతున్నట్టు మాటలకు పరవశులైపోతున్నారు. ఇదా హిందూ మతం? ఇంత విశిష్టత ఉందా హిందూ మతంలో? ఇంత విద్వేషరహితమైనటువంటిదా? ఇంత సమానత్వం గురించి ఉందా హిందూ మతంలో? మాకు తెలియదే ఇప్పుడు దాకా అని చెప్పి వందల వేల మంది మేధావులు ఇవాళ సలాం కొడుతూ ఉన్నారు. ఇది మార్గం అంటే, ఇది పోరాటం అంటే, మార్గం అంటే, ఇది భారతీయత అంటే, ఇది దేశం అంటే. రమణమూర్తి గారు చెప్పారు కదా, మూర్ఖుడా నేను చెప్పాలో తెలుసా? ఈ ప్రపంచంలో నేను ఏ మూల పుట్టినా భారతదేశాన్ని ఎత్తుక్కుంటూ వచ్చేటువంటి వాడిని. ఈ ప్రపంచంలో ఏ మూల పుట్టినా నేను భారతీయుడిగా ఉండడానికి ఇష్టపడేటువంటి వాడిని. భారతదేశంలో పుట్టానని ఈ దేశాన్ని ప్రేమించడం కాదు, భారతదేశంలో ఉన్నానని ఈ దేశం గురించి నేను గర్వంగా భారతీయుడని చెప్పుకోవడం కాదు. భారతీయ విలువలు, భారతదేశం ఏ విలువలకైతే ప్రాతిపదికన ఉందో ఆ విలువలకి నేను భక్తుణ్ణి, నేను భారతీయుని మాత్రమే అనేటువంటిది ఆయన చెప్తే, ఎవరి మీద దాడి చేస్తావు నువ్వు? ఎవరి మీద దాడి చేస్తావు? ఎన్ని విషయాలు కానీ సమన్వయం చేశాడు, ఈరోజు ఎవరైనా మాట్లాడగలరా? హిందూ మతంలో కులం ఉంది, హిందూ మతంలో వివక్ష ఉంది అని అంటే ఏడుంది వేదాల్లో సమానత్వం సూక్తాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఉపనిషత్తులు వేదాలను ధిక్కరించాయి. హిందూ మతంలో ఒకదానికొకటి ధిక్కరించుకుంటూ ఆ పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను ఆవిష్కరించాయి. ఉపనిషత్తులు అనేటివి ప్రతి మనిషికి, మానవులందరికీ అందాలని చెప్పి, ఇది సిద్ధాంతం, ఇది మూఢభక్తి కాదు. అద్భుతమైనటువంటి ఫిలాసఫీ భారతదేశంలో ఉంది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని జీసస్ చెప్పాడా? ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. మేధావులు, తత్వవేత్తలందరూ కూడా ఎందుకు ప్రేమించాలనేటువంటి దానికి ఆన్సర్ చెప్పలేకపోయారు. తెలియదు వాళ్ళకి ఎందుకు ప్రేమించాలో. రమణమూర్తి గారు చెప్పాడు, వివేకానంద చెప్పాడంటే ఏమంట, నువ్వు నీ పొరుగువాడు ఒకటే అని అన్నాడు. నువ్వు నీ పొరుగువాడు ఒక్కటే, అందుకే నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించాలి, వాడు సోదరుడు. నారాయణ గురు లాంటి మహానేతుడిని ఎవరు పరిచయం చేశారు? ఎంతమంది వీరులను ఆయన తీసుకొని వచ్చాడు, ఎంతమందికి ఆయన జీవితాలను ఇచ్చాడు, ఎంతమందికి ఈరోజు జీవితానికి అర్థాన్ని తెలుసుకున్నారు. అరే మూర్ఖుడా, నీలాగా పార్టీలు కాదు, నీలాగా వసూలు కాదు, నీలాగా ఉన్మాదం కాదు, నీలాగా అవతల మనిషి మీద నచ్చకపోతే దాడి చేయడం కాదురా. నమ్ముకున్న సిద్ధాంతానికి, ఆశయానికి ఎట్లా సమర్పించుకోవాలి ఆ ఖడ్గానికి అనేటువంటిది నేర్పాడురా. ఇది భారతీయత అని చెప్పాడు ఆయన. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు భగవద్గీత చాలా విప్లవకరమైనటువంటి పుస్తకం, దీంట్లో ప్రతిఫలం లేకుండా పోరాడమని చెప్తా ఉంది, దీంట్లో ఫలితం మీద ఆసక్తి వదిలి నువ్వు కర్మ చేయమని చెప్తుందని వాళ్ళు ఆ రోజు బ్యాన్ చేయాలనుకున్నారు. ఈరోజు భగవద్గీతలో అట్లా విప్లవకరమైనటువంటి విషయం ఉందని ఎవరైనా చెప్పగలరా? ముస్లింలు అది చేశారు, క్రిస్టియన్లు అది చేశారు, మా మతం తగ్గిపోతుంది. నీకు దమ్ముంటే నీ హిందూ మతం నువ్వు కాపాడుకోవాలంటే గడప లోపల కులం, గడప దాటితే హిందువులని కాదురా. బేవర్స్, ఎక్కడుంది కులం? ఎక్కడ చెప్పారు? నీ బతకరిందాలు అత్తి ఎక్కడ అసమానత్వం ఉంది? చవట దద్దమ్మలు మీరు, పట్టుకొస్తే అక్షరం ముక్షరం రాదు మీకు. మూర్ఖులారా ఆయన చెప్పాడు,
చిన్నప్పుడు భయం వేస్తే చాలీసా ఆంజనేయుల మంత్రం, ఆంజనేయులు తలుచుకుంటే దయ్యాలు పారిపోతారు. మీరు రౌద్రమైనటువంటి రాముడు బొమ్మేస్తారు, సౌమ్యుడు అయినా రౌద్రమైనటువంటి ఆంజనేయులు బొమ్మేస్తారు. ఎవరో చెప్పింది మీకు మతంలో ఉందని? మీరు అనుకుంటున్నారా హిందూ మత ప్రతినిధులని? హెచ్పి ఉంది ఇక్కడ. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పి హిందూ మతంలో ఉన్నటువంటి బహుళత్వం గురించి మాట్లాడడానికి, హిందూ మతంలో ఉన్నటువంటి సమానత్వం గురించి మాట్లాడడానికి ఎస్ ఇవాళ ఒక బేస్ రెడీ చేశాడు రా రమణమూర్తి. ఎస్ ఒక బేస్ రెడీ చేశాడు. ఆ బేస్ మీద భవిష్యత్తు భారతదేశం 100 ఏళ్ళు సుభిక్షంగా ఉండడానికి మేము ఉన్నావురా, నువ్వు కాదు. సిగ్గు లజ్జ పొరు పోట్లేదురా బయట దేశాలలో. ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి బయట దేశాలకు వెళ్తే ప్రశ్నిస్తే పారిపోయేటువంటి వాడు మన దేశానికి ప్రతినిధి. ప్రశ్నకు పారిపోయేటువంటి వాడు మన దేశానికి ప్రతినిధి. ప్రశ్నకి ఎదురొడ్డి నిలబడి దానికి సమాధానం చెప్పగలిగినటువంటి వాడే నిజమైన భారతీయుడు. ఎస్ రమణమూర్తి భారతీయుడు. రమణమూర్తి ఆవాహనలు చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారతీయుడు. మీరు అనుకుంటున్నారు రమణమూర్తి ఒక్కరని, మీకు తెలియదు. మీకు తెలియదు ఎక్కడ నిబిడీకృతమై ఉన్నదో రమణమూర్తి శక్తి అనేటువంటిది. ఎవరు ఆవాహన చేసుకోలేరు. దాన్ని చూసేటువంటి దృష్టి మీకు లేదు. మేము చూపిస్తాం రాష్ట్రంలో, దేశంలో. ఏ ఛాలెంజ్ మేము చేసి చూపిస్తున్నాం. మేము చూపిస్తాం హిందూ మతం ఏంటో. మేము చూపిస్తాం వేదాల్లో ఉన్నటువంటి దమ్మేంటో, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తత్వాలు ఏంటో. యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం ఏ రకంగా గురువో, ఏ రకమైనటువంటి తాత్విక పునాది, ఈ విశిష్టత ఈ మట్టిలో ఉన్న రమణమూర్తి చెప్పాడు. ఎస్ భారతదేశం అంటే ఇది. అందుకే భగవద్గీతను భుజాన్ని వేసుకుని పోయాడు ఒక విప్లవ వీరుడు. ఎవరు మాట్లాడుతున్నారు? సిగ్గుందా మీకు? మరొక వీరుడు ఖురాన్ భుజాన్ని వేసుకుని పోయినాడు. వాళ్ళిద్దరి జీవితాలను ఆయన రాశాడు. భారతదేశానికి ఎంతకంటే సేవ ఎవడు చేస్తాడు? ఇది భారతీయుడి బాధ్యత కదా. ఇది కదా భారతదేశం అంటే. 100 ఏళ్ల క్రితం మాట్లాడేటువంటి వీరులు. అంతకుముందు 1000 ఏళ్ళ నుంచి ఈ స్ఫూర్తి ఈ మట్టిలో ఉంది. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మతం అంటే తెలుసా మీకు? ఇక ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు, ఇవాళ మేధావులు, ఇవాళ రచయితలు రమణమూర్తి మార్గాన్ని తీసుకుంటా ఉన్నారు. మొత్తం మారిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఎవరి ఆలోచనలో విస్ఫోటనాలు జరిగినాయి, ఎవరి మెదడులో బాంబులు బేలాయి. ఇవాళ నిర్మూలన అయిపోయిన వాళ్ళ సిద్ధాంతాలన్నీ. ఇవాళ ఏది రమణమూర్తి మాట్లాడాడో 25 ఏళ్లగా, ఇవాళ అదే సిద్ధాంతం దేశాన్ని ఎలబోతూ ఉంది. అదే సిద్ధాంతం ఇవాళ భారతదేశాన్ని మరొకసారి ఆవిష్కరించుకోబోతా ఉంది. ఏం తెలుసు మీకు దేశం గురించి? ఏం తెలుసు మీకు మతాల గురించి? మతాల సమన్వయం వివేకానందుడు చెప్పాడనేటువంటి మాటని 25 ఏళ్ళకి చెప్తా ఉన్నాడు ఆయన. 25 ఏళ్ళుగా చెప్తా ఉన్నాడు ఆయన. ఒక్కటి కాదు, ఒక్క విషయం కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, భారతదేశంలోనే కదా ప్రపంచ దేశాలు ఎవరైనా వాడు ఎలాంటి విధమైన రమణమూర్తి ముందు గంట సేపు కూర్చొని మాట్లాడి ఎదుర్కోమని చెప్పి, 1 గంట సేపు రమణమూర్తి గారితో డిబేట్ చేసి మీరు ఎదుర్కోమని నేను చెప్పగలుగుతా. అలాంటి అపురూపమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ కలిగినటువంటి మహోన్నతమైనటువంటి శిఖరం రాయన దుర్మార్గుడా. మీరు అనుకుంటున్నారు అయిపోయింది ఇక మీ చరిత్ర, అయిపోయింది ఇక మీ చరిత్ర లేదు. చరిత్ర లిఖించబోయేది హెచ్పిఈ రమణమూర్తిని ఆవాహన చేసుకున్నటువంటి లక్షలాది సైన్యం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజెప్తూ మరొక్కసారి అరే బాబు, నియంతలు ప్రశ్నలు ఎదుర్కొని మనం తుపాకులు ఎదుర్కోగలుగుతామని చెప్పాడు ఆయన. నియంతలు ప్రశ్నలు ఎదుర్కోలేరు, మనం తుపాకులను ఎదుర్కోగలుగుతాం. అట్లా ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి దానికి ఉండలేకపోయావే, కుర్చీలో కుదురుగా కూర్చోలేకపోయావే. నీ సిద్ధాంతంలో దమ్ముంటే, నీ మాటల్లో ధైర్యం ఉంటే, నువ్వు మాట్లాడేది సత్యమని నువ్వు విశ్వసిస్తే కుదురుగా చెప్పలేవా? మాట కదా, మాటకు మాట సమాధానం.
చేతకు చేత సమాధానం ఇద్దారు, రా చూపిస్తాం. ఎందుకంటే శిరము కాపాడుకోవడానికి కాదు ఉండేది ఇక్కడ, శిరము ఇవ్వడానికి ఉన్నాం ఇక్కడ. అర్థమైందా? జీవించే కళ, మరణించే కళ తెలిసినటువంటి వాడే కదిజ్ఞాసి. మరణించేటువంటి కళ గురించి ఉన్నాడు వారు ఇక్కడ అవతారుడా. మరణించడానికి, తల ఇవ్వడానికి, శిరస్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహా ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. ఏం చేయలేవు నువ్వు, ఎందుకంటే మాకు కావాల్సిందేమీ లేదు. మీకు తెలియదు మేమెవరమో, తెలుసుకో అని తెలియజెప్తూ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలామంది, లెక్కలేనంతమంది వాళ్ళు రాత్రి 11, 12, 1 గంటప్పుడు కూడా ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. నేను వాళ్ళకి రమణమూర్తి గారికి తెలియదండి, కొన్ని సమావేశాలు చూశాను, అద్భుతమైనటువంటి ప్రసంగాలండి, నా ట్రైన్ ఇప్పుడే మిస్ అయిపోయాను, నేను ఎలా రావాలి, ఎట్లా నేను రమణమూర్తి గారిని కలుసుకోవాలి, ఎంత సబ్జెక్టు మనకే తెలియదు. అంటే రమణమూర్తి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేటువంటి విషయము, అది తవ్వుతూ ఉంటే వస్తానే ఉంది మహాసముద్రం అంతా. సో కొట్టుకుపోతావు సోదరుడా. ఎవరైతే మీరు డ్రామాలో, నాటకాలు ఎన్నో వేస్తున్నారు సోషల్ మీడియాలో, చూడట్లేదు అనుకోబాకండి, చూస్తూనే ఉన్నాం. సమాధానం చెప్పగలిగేటువంటి ఆఫ్టర్ ఆల్ మీరు మాట్లాడేటువంటి మాటలు తెలుసుకోండి. ఇకనైనా నిజమైనటువంటి భారతీయుడు, ఇంతమంది మనోళ్ళు పెద్దలంతా చెప్పారు, ఇవాళ అవసరానికి దేశం రూపొందించుకునింది. ఇవాళ దేశానికి అవసరం రమణమూర్తి మాటలు, ఇవాళ దేశానికి అవసరం రమణమూర్తి. కాబట్టి ఇవాళ దేశం పుట్టించుకునింది. ఆయన పుట్టుకనేటువంటిది సాధారణమైనటువంటిది కాదు, ఆయన జీవనం అనేటువంటి సాధారణమైనటువంటిది కాదు. ఇవాళ ఎంతోమందిని మార్చినాడు. ఎంతోమంది తెలుసుకున్నారు జ్ఞానం. ఆయన కొత్తగా చెప్పింది కాదు, తెలుసుకున్నారు ఇది మార్గం అని, తెలుసుకున్నారు ఇది జీవితం అని, తెలుసుకున్నారు దీనికోసం ప్రాణాలు ఇవ్వాలని. సో ఆ మహానీయుడు జీవించినటువంటి కాలంలో నేను కూడా జీవిస్తున్నానని ఆయన పక్కనుంటున్నందుకు ఈ జీవితం ఇంతకంటే నేను సాధించాల్సిందేమీ లేదని అనిపిస్తుంది మిత్రులారా. సో సమర్పిత ఇవాళ ఏదో అంటారో ఆ రకంగా ఇవాళ ఏదైతే ఆయన ఆవాహన చేశారో దేశం గురించి, సమాజం గురించి, జీవితం గురించి, దానికి దాసుడనయ్యి నేను ఇవాళ చెప్తున్నాను. రమణమూర్తిని కాపాడుకోవడం అంటే దేశాన్ని కాపాడుకోవడం, రమణమూర్తిని కాపాడుకోవడం అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, రమణమూర్తిని కాపాడుకోవడం అంటే జీసస్ని కాపాడుకోవడం, రమణమూర్తిని కాపాడుకోవడం అంటే ఒక వివేకానందని కాపాడుకోవడం, రమణమూర్తిని కాపాడడం అంటే ఒక గాంధీని కాపాడుకోవడం, రమణమూర్తిని కాపాడుకోవడం అంటే అన్ని ధర్మాలని మనం కాపాడుకున్నాడు. సో మిత్రులందరూ కూడా మన భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి సంసిద్ధులుగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.